నమస్కారం అండి. ఒకసారి ఏరియా చూడండి ఎట్లుందో. సో ఏరియా ఏంటంటే ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఇక్కడ నీళ్ళు మొత్తం ఇక్కడ పెద్దగా వస్తుంది. కాలువ, ఇది పెద్ద కాలువ. ఇక్కడ ఈ కాలువ అనేది ఈజీగా నిండిపోతుంది. ఈ కాలువ నిండిందంటే ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోతాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలాలే. వీళ్ళు ఇక్కడ ఏదో చిన్న జీవనం సాగిస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళు పెద్దగా ఈ కర్రలతోటి ఇట్లాగా పట్టలతోటి వీళ్ళు ఇక్కడ కవర్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఏరియా అంటే వీళ్ళు ఏదో ఒక కష్టం చేసుకోవాలి, బతకాలి. చాలా పేదరికంలో అంటే చాలా పేదరికంలో ఉన్నారు. ఇప్పుడు ఏరియా ఏంటంటే వీళ్ళ జీవితాలు ఎప్పుడు ఎట్లా ఉంటాయో తెలియదు. గ్యారంటీ లేని జీవితాలు. ఇల్లులు ఎప్పుడు కొట్టుకుపోతాయో తెలియదు. ఒకసారి చూడండి ఎట్లుందో. ఒకసారి గట్టిగా వర్షం పడిందంటే లోపలికి నీళ్లు పోయాయంటే ఎందుకు పనికిరాదు అండి. వాళ్ళు ఇల్లులు ఎలా కట్టుకున్నారో ఒకసారి ఇది మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. గట్టిగా ఒక గాలి వచ్చినా, ఒక వర్షం వచ్చినా ఇలాంటివి కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లోపల భయంగా బతుకుతూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే పాస్టర్లు కానీ విచిత్రం ఏంటంటే పాస్టర్లు ఉంటారు కదా, పాస్టర్ల కార్లో తిరగడము, లగ్జరీ లైఫ్. వీళ్ళ దగ్గర కూడా వచ్చి మతం మార్చి వీళ్ళ దగ్గర కూడా కానుకలు దశంభాగాలు తీసుకుంటున్నారంటే వాళ్ళు మనుషుల నానాలా, పశువుల, జంతువుల జినిసాలు వచ్చారు. ఇక్కడ పాస్టర్లు మతం మార్పిడికి వచ్చారు. ఆల్రెడీ చాలా సార్లు కన్వర్సేషన్ జరిగాయి. మళ్ళీ ఒక గర్వాపస్ కూడా అయింది ఇక్కడ. అది ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళు మత మార్పిడి చేసి వీళ్ళ దగ్గర కూడా కానుకలు దశంభాగాలు గుంజాలనుకుంటే ఏం బతుకులరా మీ పాస్టర్ల బతుకులు. వీళ్ళని కూడా అందరికి నమస్కారం అండి. అందరికి నమస్కారం. బాగున్నారా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా సంతోషము. ఎందుకంటే ఇక్కడ ఇల్లు పక్కన అవన్నీ కూడా క్రైస్తవ కుటుంబాలే. అక్కడ చాలా మంది కూడా పాస్టర్లు వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ మధ్య కూడా మీరందరూ నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే కొంతమంది బొట్టు పెట్టుకున్నారు, కొంతమందికి బొట్టు లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులేనా? అందరూ హిందువులే కదా. ఎవరైనా చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా? ఎప్పుడన్నా పాస్టర్లు ఇక్కడికి వచ్చి మా చర్చికి రండి అని చెప్పి అడిగారు ఎప్పుడన్నా? అడుగుతారు కానీ చప్పట్లు కొట్టండి ఒకసారి వీళ్ళకు. ఓకే, మనం ఎందుకు పోతాం? మనం పోము. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇక్కడ ముఖ్యంగా ఎందుకు వచ్చా అంటే మన యొక్క హిందూ ధర్మము, మన యొక్క హిందూ గొప్పతనం మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎంత దరిద్రంగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ క్రైస్తవులోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా హిందువులే కదా. ఒకప్పుడు హిందువులే కదా. వాళ్ళు ఇప్పుడు నిన్న మొన్న మతం మారారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారండి, మీకు మీ అమ్మగారికి గొడవైంది, పర్లేదు. మీ అమ్మగారికి గొడవైంది కదా అని చెప్పేసి మీ అమ్మగారిని తెచ్చి వేరే అమ్మని తెచ్చుకుంటారా? గొడవైనా కొట్లాట్లైనా ఏది అయినా అమ్మనే కదా. అమ్మను మారిస్తే పాపమ్మా కాదా? తప్ప కదా. మనకు హిందూ ధర్మంలో ఏయో పడట్లేదు, అనుకునే జరగట్లేదు. అంత మాత్రాన మన హిందూ ధర్మాన్ని వదిలేయడం కూడా మహాపాపం. ఆ పాపం అక్కడ వాళ్ళు చేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ మతం మారడానికి వాళ్ళు ముఖ్యంగా చెప్పే పాయింట్లు ఏంటి? ఏం పాయింట్లు చెప్తారు? మా దేవుడు నమ్మాలి, మా దేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్తారు, అంతే కదా. ఇది అంటే ఏంటంటే అమ్మా, మనం ఇక్కడ ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది అంటే దేవుడు అంటే ఏంటి? పంచభూతాల్లోనూ దైవం ఉంటుంది. దేవుడు అనే వాడికి ఒక పేరు ఉండదు. రాముని కొలుచుకోవచ్చు, కృష్ణుని కొలుచుకోవచ్చు, నరసింహస్వామిని కొలుచుకోవచ్చు. నీకు ఆంజనేయ స్వామి ఇష్టమై ఉండొచ్చు, నీకు శివుడు ఇష్టమై ఉండొచ్చు, మీకు నరసింహస్వామి ఇష్టమై ఉండొచ్చు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి, అవునా కదా? ఎందుకంటే దేవుళ్ళందరూ ఒకటే. ఓకేనా? రాముడైనా, కృష్ణుడైనా, నరసింహస్వామి అయినా అందరూ ఒకటే కదా. అందరూ దేవుడు ఒకటే. అనేక రూపాలలో ఆయా సందర్భాలలో ధర్మాన్ని కాపాడడానికి భూమి మీదకి వచ్చినట్టు అవతారము. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాళ్ళు యేసు ఒక్కడే దేవుడు అంట, యేసు తప్ప వేరొక దేవుడు లేడంట. వాడు యేసు ఎప్పుడు వచ్చిండు? నిన్న మొన్న వచ్చినోడే కదా. 1500 సంవత్సరాల క్రితంకి పూర్వము క్రైస్తవం అనే పేరే లేదు, క్రైస్తవం అనేది మతమే లేదు. ఇది 1500 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి మతం ఇది. మన హిందుత్వం అనేది మన పుట్టక ముందు శివుణ్ణి ఆరాధించేవాళ్ళు. అంటే హిందుత్వం అనేది అది పురాతనమైనటువంటి ధర్మం. ఓకేనా? ఇక్కడ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ మతంలోకి వెళ్తే ఏమవుతుందంటే బొట్టు పెట్టుకునే సంస్కృతి ఉండదు, పసుపు పెట్టుకునే సంస్కృతి ఉండదు. మీరు చక్కగా మీ ఇంటి ముందు ముగ్గేసుకుంటారు, ముగ్గేసుకునే సంస్కృతి ఉండదు. మీ గడపకు పసుపు పెట్టుకునే సంస్కృతి ఉండదు. వాళ్ళు ఎప్పుడైనా మన ప్రసాదాలు తింటారా? అంటే ప్రసాదం తినకూడదు. హిందువులంటే అన్యులు, హిందువులంటే విగ్రహార్థికులు. వాళ్ళకు విపరీతం అంటే హిందుత్వ ద్వేషమే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ చర్చలు చెప్పేది ఏంటి? వాళ్ళు పూజించే దేవుళ్ళు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళు పూజించే దేవుళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళంతా వ్యభిచారంలో పుట్టిన వాళ్ళు, ఆ దేవుళ్ళని పూజిస్తే నరకానికి వెళ్తారు, అవి దేవుళ్ళు కాదు సైతాన్లు అని చెప్పి వాళ్ళ యేసు ప్రభు గురించి, వాళ్ళ యెహోవా గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. తప్ప కదా? పాపమా కదా? కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి మా మతంలోకి రండి అంటే ఫస్ట్ మీ మతంలోకి ఎందుకు రావాలి? అసలు వాస్తవానికి యేసు ప్రభు ఎవరి కోసం వచ్చినంటే ఇజ్రాయేలీల వారి కోసమే వచ్చాడు.
ఆయన వచ్చింది మన కోసం కాదు, నశించిన ఇజ్రాయేలీల వద్దకే తప్ప నేను ఎవరి వద్దకు పంపబడలేదు. ఈ భూమి మీద ఉన్న సకల జనుల అందరిలో కన్నా నేను ప్రత్యేకించి ఇజ్రాయేల్ వారిని ఎన్నుకున్నాను. అంటే ఇజ్రాయేల్ దేశం కోసమే వచ్చాడు, కానీ మన భారతదేశానికి మనకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు రాముడు వచ్చినట్టు శ్రీలంకలో రామసేతు ఆధారం ఉందా లేదా? కృష్ణుడు ఉన్నట్టు ముంబైలో సముద్ర గర్భంలో వారధి ఉందా లేదా? రాముడి యొక్క భార్య సీత భద్రాద్రిలో ఆధారం ఉందా లేదా? శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ఈ భూమి మీద అడుగుపెట్టిన ప్రదేశము తిరుపతి దేవస్థానం ఆధారం ఉందా లేదా? అంటే దేవుళ్ళందరూ కూడా ఆ అవతారాలు ఎక్కడికి రావాలనుకుంటారు? భారతదేశానికి రావాలనుకుంటారు. అలాంటి భారతదేశంలో మనం పుట్టడం ఎన్నో జన్మల అదృష్టం. కానీ మనం అందరం ఏం చేయాలంటే మన సంస్కృతి, మన సాంప్రదాయ పద్ధతులు ఈ పిల్లలందరి మీద కూడా వీళ్ళు ఎప్పుడన్నా చర్చికి వెళ్ళినా, వీళ్ళు ఎప్పుడన్నా క్రిస్టియన్ల వైపు అటు వెళ్తున్నా కూడా మీరు మందలించాలి. అక్కడ చెప్పేది దుర్మార్గం. అక్కడ చర్చిలో మంచి విషయాలు ఏం చెప్పరు. మీరు పుట్టడంలోనే పాపములు పుట్టారు, మీరు పాపులు, మీకు బుద్ధి లేదు, మీరు గొర్రెలు, మీ పాపం కోసం ఆయన చచ్చిపోయాడంట. ఎవరు? యేసు ప్రభు. అట్లే ఇప్పుడు నరేష్ ఉన్నాడండి, ఈయన పుట్టక ముందే వాళ్ళ ముత్తాత నా మునిమనోడు పుడతాడు, పుడితే మీ అందరికి అప్పులు చేస్తారని చెప్పి 1947లోనే మీకు అందరికి డబ్బులు ఇచ్చుకుంటాడా? అవునా కదా? అంటే మనం పుట్టక ముందే మన కోసం ఆయన చచ్చిపోతాడా? అర్థముందా? లేదు కదా. ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు నువ్వే శిక్ష అనుభవించాలి, నువ్వు చేసిన పాపానికి నువ్వే శిక్ష అనుభవించాలి కదా. ఒకవేళ ఇది కర్మ సిద్ధాంతం. ఒకవేళ ఇది తప్పించుకుంటే నువ్వు మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవించాలి, కర్మ నిన్ను వెంటాడుతూ ఉంటుంది అనేది ధర్మ సిద్ధాంతం. అక్కడ అదేం లేదు. నువ్వు ఎన్ని పాపాలని చేసినా, ఎంత మందిని చంపినా యేసు ప్రభు దేవుడు అంటే శాశ్వత పరలోకం అంట. అర్థముందేమన్నా? అర్థముందా? ఈయన దేవుడిగా నమ్మపోతే శాశ్వత కాలం నరకమే అంట. ఇదేంటి? ఇప్పుడు పాస్టర్లు ఉన్నారు, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాతలు హిందువులే కదా. బాబు మీ నాన్న, మీ ముత్తాత ఎక్కడికి వెళ్తారంటే మా నాన్న, మా ముత్తాత యేసుప్రభు నమ్మలేదు కాబట్టి నరకానికి వెళ్తారు అంటారు వాళ్ళు. ఏమన్నా లాజిక్కా? కాబట్టి మీ అందరికి చెప్పేది ఏంటంటే బైబిల్లో మంచి విషయాలు ఏం లేవు. ఓకే, ఇక చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బుక్లెట్స్ ఇవ్వండి. బైబిల్లో మంచి విషయాలు అంటే ఏం లేవు. నరకడము, చప్పడము, రక్తపాతము, హింస, మరణకాండ తప్ప అందులో ఏం లేవు. స్త్రీలకు విలువ ఇచ్చిందంటే ఆ బైబిల్లో ఏమీ లేదు. కాబట్టి ఆ మతంలోకి వెళ్తే మనము అన్ని సర్వస్వం కోల్పోతాము. మీకు బైబిల్ గురించి పూర్తిగా తెలియాలంటే ఇదే మీరు చదువుకున్న వాళ్ళు కదా, ఒకసారి ఈ పుస్తకాన్ని చదవండి. బైబిల్ ఇదిగోండి, ఈ పుస్తకం తీసుకో. చదువు రాని మీకు చదువు వచ్చమ్మా? ఓకే, చదువు రాని వాళ్ళైతే ఏమొద్దు. ఇక చదువుకున్న వాళ్ళు ఎవరమ్మా? ఒకటి తీసుకోండి. పిల్లలు చదువుతారా? మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు చదువుతారా? ఓకే, ఇక్కడ పిల్లలు చదవండి. ఓకే, పిల్లలు చదవండి. ఇదిగోండి అమ్మా, నీకు చదువుతావా? నీకు తెలుగు వచ్చా? ఇది అందరు వద్దు, చదువుకున్న వాళ్ళే తీసుకోండి. నీకు చదువు వచ్చా? సర్లే సర్లే, అది చెప్పండి. పోలీస్ స్టేషన్ లో కూడా పోయిన గొడవలు బాగా అయినాయి. అప్పుడు ఇక ఆయన వెళ్ళిపోయింది, ఇక కట్టనీలేదు. చర్చి కూడా కట్టనివ్వకూడదు. ఇక్కడ మీరు అందరు ఏం చేస్తారంటే ఆ ఎంట్రన్స్ కాడ ఇక్కడ ఈ వీధి అంతా హిందువులే, ఓకేనా? ఇక్కడ అన్య మత ప్రచారకులు ఈ గ్రామంలోకి రాకూడదు అని అక్కడ మీరు బోర్డు పెట్టాలి. ఇక్కడ ఇతర మతాలు ప్రచారం చేయడానికి ఇక్కడ ఎవరు రాకూడదు. ఇంకా చెప్పాలంటే పాస్టర్లు, కుక్కలు నాట్ అలౌడ్, ఓకేనా? ఎందుకంటే మనిషిగా నేను చెప్పేది ఏంటంటే ఎందుకంటే వాళ్ళు రావట్లేదంటే ఇంకొకరు వస్తారు. ఎందుకంటే మనిషికో మాట, పాస్టర్కో దెబ్బ. మనిషి అన్నవాడు చెప్తే వింటాడు, పాస్టర్ అన్నవాడు చెప్తే ఒక దెబ్బ పడాలి. కాబట్టి మీరందరూ ధైర్య సాహసాలు చేశారు. మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి వాళ్ళకి వస్తున్నారు. వాళ్ళకి ఏం పని బాట అంటూ ఏమి ఉండదు. 24 గంటలు ఎవరు ఎప్పుడు ఎక్కడ దొరికితే మత మార్పిడి చేద్దామా అనేది వాళ్ళ పని. ఎప్పుడు ఎక్కడ ఈ బైబిల్ అనేది బూతు పుస్తకం. ఈ బైబిల్ మీకు ఆ పుస్తకం చదివితే మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఇది మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఎప్పుడు కూడా మీరు పెద్దగైన తర్వాత మీరు ఇక్కడ ఈ లైన్లో ఉంటారు కాబట్టి ఈ లైన్ మొత్తం అందరూ కూడా ప్రతిరోజు పలకరించుకుంటూ ఎవరికి చిన్న చిన్న గొడవలు రాకుండా అందరూ ఒక బంధువులాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసి ఉండండి. ఎవరైనా వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు లిమిట్లో ఉంటే ఓకే. వాళ్ళు మన ధర్మాన్ని అవమానిస్తే, మన హిందుత్వాన్ని ఏదైనా విగ్రహార్థన, నువ్వు ఎవడివరా మాకు చెప్పడానికి? మేము మా దేవుని విగ్రహంలో పూజించుకుంటాం. నువ్వు ఎవడు నాకు చెప్పడానికి? నువ్వు చెక్కల మీద వెళ్ళాడే శవాన్ని పూజించుకుంటున్నాం. మేము అన్నమా? మేము చితికిన వెళ్తే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణుని మేము పూజించుకుంటున్నాం. సంజీవని మొక్క కోసము లక్షల కోట్ల టన్నుల బరువున ఆంజనేయ స్వామిని మేము పూజించుకుంటున్నాం. మీలాగా ఏ చెక్క మీద పడితే ఆ చెక్క మీద అడ్డమైన శవాలని మేము పూజించేట్లా అని ఈ మాట చెప్పాలి. వాడు ఎవడో ఇజ్రాయేల్కు పుట్టిండు, ఇజ్రాయేల్ దేవుడు, మాకు సంబంధం లేదు, మేము ఎందుకు పూజించుకుంటాం అనే విధంగా మీరందరూ గట్టిగా చెప్పాలి. ఓకేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్.
జై శ్రీరామ్. బాగా అనిపిస్తలేదు. రెండు సంవత్సరాల నుంచి మీకు బాగుండట్లేదు. ఓకే. హాస్పిటల్లో చూపుకుంటున్నా. హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. అట్లని చూపుకుంటున్నా. అయితే చర్చిల దిగు తక్కువ అయిపోతుంది, ఈ ఇబ్బంది పాస్టర్తో చెప్పుకుంటే తక్కువ అవుతుందని బుక్కులు కూడా తెచ్చిస్తే నేనన్నా చేస్తే ఇట్లానే చనిపోతాను, నాకు భర్త ఉన్నాడు, నేను బొట్టు లేనట్లు ఉండను, పోతే పోని ఉంటే ఉండను అని చెప్పేసిన. ఓకే. పోలే ఎక్కలే, ఎందుకంటే మా గల్లీలో ఒప్పుకోరు, నేను ఒక్కదాని, మా తమ్ముళ్ళు ఉన్నారు, ఫంక్షన్కి వెళ్ళాలా, నాకు ఒక ఎద్దులాగా పక్కకు కూర్చోబెడతారు, ముట్టుకొని ఇయ్యారని నేను పోలే. మా వాళ్ళు కూడా అన్నారు, చాలా మంది మారండి మారండి అని చెప్పేసి అన్నారు. ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు, బాగా ఇబ్బంది అవుతుంది కదా, పో పానం కంటే ఎక్కనా అని అన్నాడు. పోలే, ఆ బుక్కులు తీసి పక్కకు పడేసిన. ఇప్పుడు శివుని గురించి ప్రతి వారం సోమవారం పోయి వస్తుంది అంతే. ఓకే. ఒక నిమిషం అమ్మ, శివుణ్ణి ఇస్తున్నాను, మీరు ప్రతిరోజు శివుణ్ణి ఒక దీపం వెలిగించి పూజించుకోండి, మీకు తక్కువ అవుతుంది. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ఎందుకంటే కష్టాలు నష్టాలు ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి. వచ్చిన నేను ఇంకా కూడా మారను, నాకు దేవుడు ఏ దారి చూపెడితే ఆ దారి చూపెట్టాను. నా పిల్లలు చిన్నగా ఉన్నారు, వీళ్ళే నా పిల్లలు. ఒక బాబుని హాస్టల్లో వేసిన. కష్టమైన నష్టమైన మా అమ్మ మా అత్త చేస్తున్నారు, ఇష్టం వచ్చినప్పుడు తింటున్నా, ఇష్టం రాని రోజు ఉంటున్నా. తిరిగే నా కాలే లేదు, ఎవరు లేడీకి చెప్తే భర్త ఏం చేస్తుంటారు? జీతో బండి నడిపిస్తాడా? ఓకే. తను పొద్దున్న దాకా చేసి కూడా కష్టం నాకే వేస్తాడు. ఓకే. ఎవరు లేడీకి పంపిస్తే అడిగి తీసుకొచ్చుకుందంట, ఆరోగ్యం బాగుంది, శివయ్య వస్తున్నాడు, మీకు శంకరుడు మీ ఇంటికి వస్తున్నాడు, అంతా మంచిగా అమ్మ. ఇప్పుడు ఎక్కడ పోతలే. మీకు శివుణ్ణి ఇస్తున్నానమ్మా, శివుణ్ణి మీ ఇంట్లో పెట్టుకోండి, ప్రతిరోజు దీపం. ఎందుకంటే అందరికి చెప్తున్నానండి, ఇది ఎంత అంటే, ఎందుకంటే వీళ్ళు పాపం ఇన్నోసెంట్ పీపుల్స్ ఇక్కడికి వచ్చేసి వీడికి ఆరోగ్యం బాగలేని సమయాన్ని అవకాశంగా తీసుకొని మా మతంలోకి రండి, మా చర్చికి రండి అని చెప్పేసి వీళ్ళు ఎంతో ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా నేను హిందుత్వంలోనే నా ప్రాణమైన వదిలేస్తాను, కానీ నేను మాత్రము మీ మతంలోకి రాను అని చెప్పేసి కళాఖండిగా చెప్పింది. నేను నా నుదుటి మీద బొట్టు నేను ఎప్పటికీ తీయను అని కూడా చెప్పింది. మీ పేరేంటమ్మా? రూప. అసలు ఇటువంటి వాళ్ళు అనేది చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు మీకు శివుడు మీ ఇంటికి వస్తున్నాడమ్మా, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు నరేష్ గారు ఉంటారు, సుధా గారు ఉంటారు, మేము కూడా వాళ్ళ కాడు ఉంది, చెప్పండి. మీరు ప్రతిరోజు దీపం వెలిగించి ఒక పూజ కార్యక్రమం చేసుకోండి. వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఏ అవకాశం దొరికితే మార్చే అవకాశంలో 24 గంటలు ఉంటారు కాబట్టి వాళ్ళ మాటలు మీరు ఎప్పుడు వినదు. ఇప్పుడు మీరు ఎలాగైతే స్ట్రాంగ్ ఉన్నారో ఇంతకు మించి మీరు స్ట్రాంగ్ గా ఉండండి. ఎప్పుడు కూడా విన్నాను సార్, ఎందుకంటే నాకు అందరు ఉన్నారు కాబట్టి, అందరిలా నేను ఒక్కదాన్ని పక్కకు పడలే కదా. అవును. నన్ను ఒక్కదాన్ని పక్కకు పెడతారని భయంకి నేను పోలే అంతే. సో చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మీ కాలంలో ఉన్న యూనిటీకి ఒక నిదర్శనం, మీ అందరి సపోర్ట్, మీ అందరి ఆధారము, మీ అందరూ ఉన్నారని చెప్తుంది. మీ అందరూ గ్రేట్. వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారమ్మా, మన హిందుత్వం గురించి చెప్తా ఉంటారు. చాలా సంతోషం. అంటే మీరు పాస్టర్ వస్తే కెంచి తరిమి కొట్టారా? అవును. వెరీ గుడ్, చాలా సంతోషం. హ్యాపీ. ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారా? తెలుగు చదవడం ఏమన్నా వచ్చా? మా పాపకి ఇచ్చారా? ఓకే మరి అయితే చాలా సంతోషం. ఇట్లానే ఉండాలమ్మా, ఈ విధికి మీరే కింగ్. సరే మేడం. అన్ని మా అత్త వాళ్ళు అయితే ఇట్లానే పెళ్ళైంది నాకు హైదరాబాద్. అయితే మా అత్తమ్మ ఇట్లానే బాప్రిషన్ తీసి చర్చి తీసుకుపోతాను, నేనే పోలే. ఇక ఈడనే ఎవరు తీసుకున్నారు? మా అత్త తీసింది, నాకు తెలీదు. ఇక తీసింది, కానీ నేను చెయ్యను, నాకు ఇష్టం ఉండదు, నాకు ఈ దేవుళ్ళే ఇష్టం, ఇక పూజలే చేసుకుంటాను. ఇక బుక్లెట్ ఇచ్చానా, పుస్తకం ఇచ్చానా? ఫస్ట్ నాకే ఇచ్చి. ఓకే. అది మొత్తం చదవండి, ఈసారి ఆ బైబిల్ దరిద్రం అనేది అర్థమైపోతుంది. అమ్మ కూడా చెప్పించు. ఈసారి ఎగిరి కొడుతుంది ఆ పుస్తకాన్ని చదివిందంటే, బైబిల్ ఏముందో తెలిసి ఈసారి ఎగిరి కొడుతుంది. ఈసారి మరీ అంటాను మేడం, నిజంగా నాకు అసలు అసలు వాళ్ళని చూస్తేనే నచ్చనే. ఎందుకంటే పాస్టర్లు ఇక్కడ ఏంటంటే బోర్డు పెట్టాలి, ఈ వీధిలోకి పాస్టర్లకు కుక్కలకు ప్రవేశం లేదు, మనిషికో మాట పాస్టర్కో దెబ్బ. ఇదంతా కూడా హిందువులే, ఇతర మతస్థులు ఇక్కడ మత ప్రచారానికి
ప్రవేశం లేదని చెప్పి బోర్డు పెట్టాలి. ఒక రక్షణ కవచం లాగా దేశానికి బార్డర్లో ఎలాగైతే వాళ్ళు ఉన్నారో సైనికులు, ఆర్మీ, మీరు అలా ఉన్నారన్నమాట ఈ గ్రామానికి. వాళ్ళు చర్చి కడతామనే లోపు మేము ఎల్లమ్మ గుడి కట్టేసాం తెల్లారి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆంధ్రాలో చర్చి కడతా అన్నారు అప్పుడు. ఓకే. ఆ తెల్లారి పాటికల్లా మేము ఎమ్మటనే ఎల్లమ్మ ప్లేస్ లో చర్చి కట్టాలనుకున్నారు. చర్చిని ఆపేసి వీళ్ళంతా కలిసి ఎల్లమ్మ టెంపుల్ ని కట్టుకున్నారు. ఇల్లు సూపర్, బాగలేకపోయినా ఎల్లమ్మ గుడి కట్టేసాం. చాలా సంతోషం. చూడ అలాంటి పరదాలు ఉన్నా కానీ ఇదో ఒక్క నిమిషం, అలాంటి పరదాలు ఉన్నాయా? మాకు గుడిసెలో ఉన్నా కానీ గుడి కావాలనుకున్నారు. ఇప్పుడు గుడిసెలో ఉంటున్నారు కానీ గుడి మాత్రం కట్టుకున్నారు. సో వీళ్ళకి నిజం చెప్పాలంటే ఆ చర్చ్, ఆ ప్లేస్ లో చర్చ్ కట్టాలనుకున్నారు. గుడిసెలో ఉన్న గుడి కట్టుకున్నారు. ఎల్లమ్మ దైవం మేము ఎప్పుడు కాపాడుతుందమ్మా, ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ అంతకు కొంచెం ముందుకి మళ్ళీ సమ్మక్క సారక్క తెలిసి అంతే. ఎవరిని ఒక ప్లేస్ లోకి రానికుండా అక్కడక్కడ మా గుళ్ళు మనమే మన హిందూ సాంప్రదాయాన్ని ఇచ్చిన జై ఎల్లమ్మ తల్లి. చేస్తాం సార్. ఓకే, చాలా సంతోషం అమ్మా. నమస్కారం. కలవడం మంచిది మాకు కూడా.